బ్రేకింగ్ న్యూస్. అసలే కరెంటు కోతలతో అల్లాడుతున్న తెలంగాణకు హుద్హుద్ ప్రభావంతో అవి మరింత ఎక్కువయ్యాయి. మండుతున్న ఎండల తీవ్రత, పెరుగుతున్న వ్యవసాయ వినియోగంతో డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. దీంతో కోతలు భారీగా పెరిగాయి. తుపాన్ దెబ్బకు సింహాద్రి ఎన్టీపీసీ దెబ్బతినడంతో తెలంగాణకు రావాల్సిన వాటా రావడం లేదు. హుద్హుద్ అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ పవర్ ప్రాబ్లమ్స్ మరింత పెంచేసింది. తెలంగాణలో రోజుకు 180 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే సరఫరా మాత్రం 135 మిలియన్ యూనిట్లుంది. సుమారు 45 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. దీంతో కోతలు విపరీతంగా పెరిగాయి. తుఫాన్తో దెబ్బతిన్న సింహాద్రి ఎన్టీపీసీ పూర్తి స్థాయిలో సిద్ధం కావడానికి ఇంకా 3-4 రోజులు పడుతుంది. దీంతో తెలంగాణకు రావాల్సిన 18 మిలియన్ యూనిట్ల విద్యుత్ నిలిచిపోయింది. రోజు సింహాద్రి పవర్ ప్లాంట్ నడవకపోవడం వలన తెలంగాణ నష్టపోతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ఒక 14 మిలియన్ యూనిట్ల నష్టం ఉంది. అదేవిధంగా నైవేలి పవర్ ప్లాంట్ కూడా కొంత సాంకేతిక కారణాలతోటి నడవట్లేదని తెలుస్తుంది. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల దాదాపు ఒక 30-35 మిలియన్ యూనిట్లు రెండు రాష్ట్రాలలో కొరత ఉంది. ఏపీలో 144 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే 113 మిలియన్ యూనిట్ల సరఫరా అవుతోంది. ఇక్కడ 30 మిలియన్ యూనిట్ల కొరత ఉంది. ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 16 మిలియన్ యూనిట్లు నిలిచిపోయింది. అంతేకాకుండా రైల్వే రవాణా దెబ్బతినడంతో సరిపడా బొగ్గు పవర్ స్టేషన్కు సరఫరా కావటం లేదు. ముందు ప్రయాణికులకు సంబంధించిన ట్రైన్సే రెస్టోర్ చేశారు కాబట్టి దాదాపు మిగిలిన గూడ్స్ 2 డేస్లో రెస్టోర్ చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మనకి మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి తాల్చేరు నుంచి వచ్చేది ఎన్టీపీసీకి సప్లై చేస్తారు కాబట్టి అది కూడా 2 డేస్లో ఆ రేక్స్ కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. అది ఎన్టీపీసీలో ఉన్న స్టాక్స్ కూడా దానికి ఇబ్బంది పడే అవకాశం లేదు. అసలే పవర్ కట్స్తో కుదేలవుతున్న తెలంగాణకు హుదుద్ ఎఫెక్ట్తో మూలిగేనకపై తాటిపండు పడ్డట్టయింది. ఎన్టీపీసీని ఎప్పుడు పునరుద్ధరిస్తారో, తమ వాటా ఎప్పుడు వస్తుందో అంటూ ఎదురు చూస్తోంది తెలంగాణ.